అందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్‌లకు శుభవార్త. ఇక నుండి 1,00,000 ఎవరున్న కేంద్రం. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ, లైక్ చేయడం, అదే కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ వీడియో మీద ఉద్దేశ్యం ఏంటో మీకు కామెంట్ చేయండి. నేను ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీ మీ ముందుకు నేను తీసుకొచ్చి వివరిస్తాను. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్‌లకు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ డిడక్షన్‌ను 50,000 నుంచి 1,00,000కు పెంచినట్లుగా ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ అద్దెపై వార్షిక పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే ఈ పెరుగుదల టీడీఎస్‌లకు లోబడి లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న పన్ను చెల్లింపుదారులు ఉపశమనం పొందుతున్నారు. ఇక ఐటీ రిటర్న్ల సమర్పణకు గడువును పెంచుతున్నట్లుగా తెలిపారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేట్ రిటర్న్లు సమర్పించేందుకు ప్రభుత్వం ఉన్న 2 ఏళ్ల కాల పరిమితిని 4 ఏళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇలా పెంచడంతోటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా ఆనందంలో తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ప్రభుత్వ నిధులు కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన అమరావతికి రాజధానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూర్చినట్టుగా తెలుస్తుంది ఈ బడ్జెట్లోని. చంద్రబాబు నాయుడు ఫలితం అయితే దక్కినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్ ఎప్పుడు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.